పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మున్సిపల్ ఎన్నికల వేళ జనగామ మున్సిపాలిటీలో హై డ్రామా కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద అడ్డుకున్నారు పోలీసులు. అయితే ఆమె కిడ్నాప్ అయిందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదన్నారు ఫాతిమా. అయితే తాను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచానని, ఆ పార్టీకి మద్దతుగానే ఓటేస్తానని కూడా ప్రకటించారు. మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేసిరా? మీరు మిస్సింగ్ అని చెప్పి కిడ్నాప్ అని చెప్తారు. మీరు ఎందుకు మేడం, మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? భయానికి ప్రాబ్లము, భయానికి ప్రాబ్లము. మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? మీరు ఎందుకు హోల్డ్ చేస్తున్నారు? Why you are touching me? Why you are interrupting me? మేడం I am going to the office, procession office. మేడం ఆగండి. What do you want, sir? What do you want? What are you saying to you? Statement of it. Why you are touching me, holding me? I am with my willingness. I am coming in. Hafiz Fatima. సైడ్ కండి. పక్కన సైడ్ కండి. ఎస్, జనగామ మున్సిపాలిటీ వద్ద మాత్రం హైడ్రామా కొనసాగుతుంది. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఆమె కిడ్నాప్ అయిందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయలేదని, తాను బీఆర్ఎస్ పార్టీలో గెలిచాను కాబట్టి ఆ పార్టీకే ఓటేస్తానని ఆమె క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, అసలు జనగామలో ఏమవుతుంది? ఫాతిమా కిడ్నాప్ అంటున్నారు, తర్వాత ఆమె వచ్చి నేనే ఓటు వేస్తాననేటువంటి అంశాలతో పాటుగా కిడ్నాప్ అనేటువంటి వ్యవహారాన్ని కుట్టిపడేస్తున్నారు. పూర్తిస్థాయి డీటెయిల్స్ ఏంటి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఎస్, చైర్మన్ పదవికి ముఖ్యంగా ఆమె ఓటు వేయడానికి దాదాపు కొన్ని గంటల సమయం ముందు నుంచి ఆమె కనబడట్లేదు. సో ఎక్కడ పోయింది అంటూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. దాంతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఏదైతే ఈ ఫిర్యాదును చేశారు, అంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఏదైతే వార్డు నెంబర్ ఉన్నారో ఆమె కనబడట్లేదంటూ కూడా పోలీసులకి ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించి ఆమె ముఖ్యంగా అక్కడ మున్సిపల్ ఎన్నికల కార్యాలయం దగ్గరకి ఆమె వచ్చి అక్కడ రావడంతో మరి ఆమెను అడ్డుకున్నారు పోలీసులు. మీరు కిడ్నాప్ అయ్యారనేది మాకు కంప్లైంట్ వచ్చింది, మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా ఏంటి అని అడగా, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు అంటూ ఆమె చెప్పింది. సో నేను బీఆర్ఎస్ పార్టీలోనే గెలిచాను, బీఆర్ఎస్ పార్టీకి నా మద్దతు ఉంటుంది అంటూ కూడా ఆమె ప్రస్తుతం చేసిన వ్యాఖ్యలు చూస్తున్నాం. ఈ తతంగానికి మొత్తం కూడా ఒక ఎండు కార్డు పడింది. ముఖ్యంగా కొన్ని గంటల ముందు ఆమె కనిపించకపోవడం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఏదైతే ఈ జనగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో మొత్తం కూడా బీఆర్ఎస్ 13 వార్డులు గెలిచింది, దాంతో పాటు కాంగ్రెస్ 12 వార్డులు గెలిచింది, 4 ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచారు. సో ఇప్పుడు మొత్తం కూడా ఒక్క ఓటు తేడాతో ఈ మొత్తం తతంగం అంతా నడిచే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఒక్క ఓటును మరి చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ తీవ్ర ప్రయత్నాలు చేస్తా ఉంది. దాంట్లోనే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా కీలక రోల్ ప్లే చేస్తా ఉన్నారు. మొత్తం కూడా కాంగ్రెస్ అందుకే ఇప్పటికే రేవంత్ రెడ్డి మొత్తం కూడా హుకుం జారీ చేశారు, ఏ ఒక్కరిని కూడా వదలొద్దు, ఏ ఒక్కరు అయినా పార్టీలోకి వస్తానన్నా వాళ్లకు ఎలాంటి ఆఫర్లు ఇచ్చైనా సరే మన పార్టీలోకి తీసుకోండి అంటూ కూడా బాహాటంగా తెలిపిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ప్రస్తుతం ఆమె మరి నేను మున్సిపాలిటీలకు సంబంధించి బీఆర్ఎస్ లోనే పోటీ చేశాను, బీఆర్ఎస్ బీఫామ్ మీద పోటీ చేశాను కాబట్టి సతీష్ ఆల్రెడీ, ఎందుకంటే మున్సిపల్ కార్యాలయం వద్ద మాత్రం ఒక రకంగా తోపులాట విజువల్సే మనకు కనబడుతున్నాయి. సో పల్లా కూడా అక్కడే ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకి విజువల్స్ లో కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇంతకీ ఫాతిమాను లోపలికి పంపించారా? ప్రమాణ స్వీకారాల కార్యక్రమాలు ఏమైనా ప్రారంభమైనా? సో చైర్మన్ ఎప్పటి వరకు ఎన్నికయ్యేటువంటి అవకాశం కనబడుతుంది? డెఫినెట్ గా ప్రస్తుతం ఆమె అక్కడికి మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడ పోలీసులు ఆపడంతో ఆమె కూడా ముఖ్యంగా చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, నేను బీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా గెలిచాను, బీఆర్ఎస్ పార్టీకే నా మద్దతు ఉంటుంది అంటే లోపలికి వెళ్లిపోయిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. అక్కడ మొత్తం కూడా పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటే కాంగ్రెస్ నాయకులకు సంబంధించిన వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున అక్కడ మోహరించి అయితే ఉన్నారు. సో ఏ క్షణంలో ఏం జరుగుతుందనే ఒక ఉత్కంఠ కూడా మొదలుకుంది. లోపలికి అందరూ వెళ్లిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ప్రస్తుతం ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక తర్వాత కూడా మొత్తం కూడా అందరూ బయటకు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి
మరి లోపల ఏం జరుగుతుంది అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. లోపల ఎవరెవరు ఎటెటు వెళ్తారు, ఎవరెవరు ఈ ఓటుకు సంబంధించి కూడా ఈ చైర్మన్ పదవికి సంబంధించి చేతులు పైకెత్తి ఇది చేయాల్సిన అవసరం ఉంటది. మరి ఎంతమంది అటువైపు చేతులు ఎత్తుతారు, ఎంతమంది ఇటువైపు చేతులు ఎత్తుతారు అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. సో మరి చూడాలి ఎన్నిక సమయంలో లోపల ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ. ఇప్పటిదాకా ఆమె కనబడలేదంటూ సాగినటువంటి ఉత్కంఠ ఆ ఒక్క ఓటుకు ఎంత ప్రాధాన్యం ఉందో అందరం చూసినాం. కానీ లోపల ఏం జరుగుతుంది, లోపల మరి ఇటు కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, అక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ లోకల్ గా చరిష్మా ఉంది. సో ఆయన పొలిటికల్ గా చాలా బాగా ఇది చేస్తారు కాబట్టి మరి ఆయన ఈ ఎన్నికలను ఇప్పుడు ఈ చైర్మన్ పదవిని ఎలా దక్కించుకోబోతున్నారో చూడాల్సిన అవసరం ఉంటుంది. లోకల్ ఒక మొత్తం కూడా లోపల ఈ మున్సిపల్ ఎన్నికల కార్యాలయంలో పెద్ద ఎత్తున భద్రత కూడా అక్కడ భారీ బందోబస్తు ఉంది. దాంతో పాటు ఒక హంగామా అయితే లోపల ఉంది. అంటే ఎవరు ఎన్నికవుతారు, ఎవరు చైర్మన్ గా ఎన్నికవుతారు, బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా అనేది ఒక స్పష్టత లేదు కాబట్టి సో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే ప్రస్తుతం అక్కడ ఉంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రమాణ స్వీకారాల తంతులో కూడా రాజకీయ ఎత్తుగడులకు కీలకమైనటువంటి వేదికలుగా మారుతున్నాయి స్థానిక సంస్థలకు సంబంధించిన పురపాలికలు. ప్రధానంగా జనగామ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. జనగామలో ప్రస్తుతం హైడ్రామా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ హఫీజ్ ఫాతిమాను మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆమె కిడ్నాప్ అయిందంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం కొంతవరకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయలేదన్నారు ఫాతిమా. తాను బీఆర్ఎస్ పార్టీలో గెలిచాను కాబట్టి ఆ పార్టీకే ఓటేస్తానని కూడా ఆమె ప్రకటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. This is my willingness. I'm going with Palla sir. That's it. Jai Telangana, Jai KCR.